గొప్ప జీవితం అంటే ఏమిటి అంటే సుఖంగా బ్రతకడం కాదు, ధర్మంగా బ్రతకడం. ఇది తెలుసుకోవాల్సినది. భారతం గాని రామాయణం గాని ప్రపంచానికి అందిస్తున్న గొప్ప సందేశం ఏంటంటే గొప్ప జీవితం అనగా సుఖజీవనం కాదు, ధర్మ జీవనము. సాధారణ మన లోకంలో ఏమనుకుంటాం, మన పిల్లలు ఎదగాలి అన్నప్పుడు బాగా సంపాదించాలి, బాగా ఆస్తిపాస్తులు తెచ్చుకోవాలి, ఇదే అనుకుంటాం. కానీ నిజమైన తల్లిదండ్రులైతే మా పిల్లవాడు ధర్మబుద్ధి కలిగి ఉండాలి అని కోరుకోవాలటండి. లోకల్లో మన పురుషార్థాల్లో ధర్మ అర్థ కామములు, మోక్షం గురించి తర్వాత ఆలోచిస్తాం. ఇంకా ధర్మం గురించే లేనప్పుడు మోక్షం గురించి ఎక్కడండి? ఇక్కడున్న పెద్దలు కూడా ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లలు అర్థకామాలు సంపాదించితే చాలు అనుకున్న తల్లిదండ్రులే గాని మన పిల్లలు ధర్మం సంపాదించాలనుకున్న తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారండి? అలాంటి తల్లిదండ్రులు ఉంటే ఆ తల్లిదండ్రులున్న దేశం పేరు భారతదేశం. ధర్మం కావాలి, అది ప్రధానం. పిల్లలకు అది అందించేమా మనం?